నమస్తే వెల్కమ్ టు జై స్వరాజ్య టీవీ. ప్రస్తుతం మనం పెదవడ్లపూడి మంగళగిరి గుంటూరు జిల్లా మండలంలో ఉన్నాము. సో ఇక్కడ రేపు జరగబోయే 18వ వార్షికోత్సవం భగవాన్ శ్రీ షిరిడి సాయిబాబా మందిర వార్షికోత్సవం 18వ వార్షికోత్సవం రేపు జరగబోతుంది. ప్రస్తుతం మనం అక్కడే ఉన్నాం. దాని ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, ఎంతమంది వస్తున్నారు, ఇక్కడ భక్తజనం అసలు ఎలా సందడి చేయబోతున్నారో వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనం లోపలికి వెళ్ళి ఏర్పాట్లు ఎలా ఉన్నాయో చూసేద్దాం పదండి. లోపలికైతే వచ్చేసాం. చూస్తున్నారు కదా, డెకరేషన్ అయితే అదిరిపోయింది. బాబా మందిరంలో ఇంత డెకరేషన్ చూడడం నాకైతే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఒక ఫ్రెష్ ఫీలింగ్ అయితే వచ్చేసింది. ఫ్లవర్స్ని చూస్తేనే చాలా ఫ్రెష్ ఫీల్ వస్తుంది. మరి ఆ ఫ్లవర్స్ని ఎవరు డెకరేట్ చేశారు, ఎంతమంది డెకరేట్ చేశారో ఇక్కడ ఆయన ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీరు ఎవ్రీ ఇయర్ ఇక్కడ డెకరేట్ చేస్తుంటారా బాబా మందిరంలో? ప్రతి సంవత్సరం మేమే చేస్తామండి. ఓకే, ఎలా అనిపిస్తుంది, ఎలా ఫీల్ అవుతున్నారు ఒక బాబా మందిరంలో? అది 18వ వార్షికోత్సవం జరుగుతుంది. సో మీకు ఎలా అనిపిస్తుంది? ప్రతి సంవత్సరం బాబా గారిని మేము కొత్తదనంలో చూపించాలి. ఈ సంవత్సరం చేసింది వచ్చే సంవత్సరం పై వచ్చే సంవత్సరం ఇంకా కొత్తదనంగా బాబా గారు మాకు ఎంతవరకు అయితే అవకాశం ఇచ్చారో అంతదనం కొత్తదనం ఇంకా బాగా చేయాలి. బాబా గారిని 10 మంది ఇప్పుడు వచ్చే జనాభా అందరూ దర్శించుకుని ప్రతి ఒక్కళ్ళు బాగా చేశారు మాట మేము అనిపించుకొని మా తాపత్రయం. ఈ బాబా గారికి చేయడం వాస్తవంగా పూర్వజన్మ సుకృతం. ఓకే, సో ఈ మందిరానికి మీరు ఎన్ని పూలు వాడుంటారు, ఎలా డెకరేట్ చేసి ఉంటారు? మొత్తం మేము వాడే ఫ్లవర్స్ మొత్తం బెంగళూరు ఫ్లవర్స్ అండి. మేము ఆర్డర్ పెట్టడం మొత్తం బెంగళూరు నుంచే తెప్పిస్తాము. లోకల్ ఫ్లవర్స్ అనేది యూజ్ చేయం. మొత్తం టోటల్ 45 మెంబర్స్ వర్క్ చేసామండి. మొత్తం టోటల్ 45 మెంబర్స్ కంటిన్యూగా 2 డేస్ నుంచి వర్క్ చేస్తున్నాం. వర్క్ జరుగుతూనే ఉందండి. ఇంకా మీరు చూస్తూనే ఉన్నారు, ఆ పైన స్టేజ్ పైన కానీ బయట ఎంట్రన్స్ కానీ మొత్తం మీరు వ్యూ చూస్తూనే ఉన్నారు కదా. ఇంకా కంటిన్యూ జరుగుతూనే ఉంది. ఇంకా బాబా గారిని ఇంకా కొత్తదనంగా చూపిస్తాం. సో లాస్ట్ ఇయర్కి ఇయర్కి ఏమైనా డిఫరెన్స్ ఉందా? ఎలా వర్క్ చేసామో ఇంకా ఇంప్రూవైజెస్ ఏమైనా చేసి ఇంకా కొత్తదనంగా చేశారా? అవునండి, లాస్ట్ ఇయర్ వచ్చేటప్పటికి ప్రతి సంవత్సరం బాబా గారికి ఏ కొత్తదనంగా చేసినా ప్రతి సంవత్సరం మాత్రం కొత్తదనం చూపిస్తూనే ఉంటామండి. అది మేము చెప్పే మాటల కన్నా మా వర్క్లోని మీరే చూస్తారు. మీరు వచ్చిన భక్తులందరూ ఎలా చేసాము ఏంటనేది వాళ్ళ మాటల్లోనే వాళ్ళే చెప్తారు. మేము చేసిన వరకు మేము చెప్పుకునే కన్నా వచ్చిన ప్రతి ఒక్కళ్ళ భక్తులు ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం ఎలా చేశారు, వచ్చే సంవత్సరం ఎలా చేశారు అనేది వాళ్ళ మాటల్లోనే మీరు వినండి. సో వచ్చే సంవత్సరం ఇంకా అద్భుతంగా చేయబోతున్నారని ఇప్పుడు డెకరేట్ చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడైతే చాలా అద్భుతంగా చేశారు. సో ఎంతమంది వర్క్ చేశారు? మొత్తం 45 మెంబర్స్ వర్క్ చేసామండి. మొత్తం 45 మెంబర్స్ వర్క్ చేసాము. ఈ 45 మెంబర్స్లో మొత్తం టోటల్గా మాకు ఈ డెకరేషన్ పరంగా మొత్తం 1.5 lakh ఎక్స్పెన్సెస్ అవుతుందండి. బాబా గారికి చేసిన వర్క్ ఆ బాబా గారికి చేయడం అనేది మా అదృష్టం. సో బాబా గారిని నమ్మారు. మీకు మీ లైఫ్ ఎలా ఉంది బాబా గారిని నమ్మడం వల్ల? మీకు ఎలా అనిపిస్తుంది? బాబా గారిని నమ్ముకున్న వాళ్ళకి అందరికీ ఎవరికి కూడా అంతా చాలా బాగుండిద్ది. ఆయనే మనకు కావాల్సినవి ఏం కావాలన్నా ఆయనే ఇస్తారు. అందులో షిరిడి సాయిబాబా గురించి అందరూ చెప్పుకుంటారు. అలాగే మనకి షిరిడి వెళ్ళలేని వాళ్ళు మన దక్షిణ షిరిడిగా పేరుగాంచిన వడ్లపూడి సాయిబాబా గుడి కళ్యాణ మండపం అంటే దక్షిణ షిరిడి, మరోమారు షిరిడి అంతే.
షిరిడి దర్శనం ఎంత ప్రశాంతంగా చేసుకుంటారో మన బాబా గారి దర్శనం కూడా అంతే ప్రశాంతంగా చేసుకుంటారు. ఆ రూపం ఆకారం మొత్తం అంతా షిరిడి అండి, అంతా బాబామయం. ఇక్కడ సో పూల డెకరేషనే కాదు, పక్కన భోజనాలు పెట్టడం కానీ, అలాగే చిన్నపిల్లలకి ఎగ్జిబిషన్ లాంటిది అరేంజ్ చేయడం కానీ, సాంస్కృతిక నృత్య కళాకారులు వాళ్ళకి సంబంధించినవి కూడా జరుగుతున్నాయి. సో ఎలా అనిపిస్తుంది? ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళందరూ బాబాగారిని దర్శించుకోవడం ఒక వంతు. రెండోది వచ్చిన ప్రతి ఒక్కరికి ఎన్ని వేల మంది అయినా మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు ఒక 80,000 1 lakh వరకు చిన్న చిన్న వ్యాపారులు కూడా అందరూ బాబాగారి కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాలుపంచుకొని అందరికీ చిన్న చితక పెట్టిన అడ్వర్టైజ్మెంట్ కానీ ఏదైనా సరే భోజనాలు కానీ అందరూ ప్రతి ఒక్కళ్ళు ఇంతమందికి ఆదరణ చూపించిన మన సాయిబాబా గుడి మేనేజ్మెంట్ వాళ్ళకి, పాతూరు నాగభూషణ్ గారికి, పాతూరు శ్రీనివాసరావు గారికి హృదయపూర్వక నమస్కారాలు. సో అంటే ఇక్కడ వర్క్ చేయడం వీళ్ళ పూర్వజన్మ సుకృతంగా అందరూ భావిస్తున్నారు. అంటే కోరికలు తీర్చే కల్ప వల్లిగా అమ్మవారిని చెప్పుకుంటారు, కానీ కోరికలు తీర్చే బాబా కూడా దక్షిణ షిరిడిగా పేరుగాంచిన ఇక్కడ ఈయన దగ్గర కోరికలు కోరుకుంటే కోరికలు నెరవేరుతాయి. కానీ అసలు మనల్ని పట్టించుకొని నాదుడు లేడు, మనకు సాయిబాబా ఉన్నాడు అని కూడా ఇక్కడ ప్రజలు ప్రగాఢ విశ్వాసంగా చెప్పుకుంటున్నారు. సో ఇంకొంతమంది అభిప్రాయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఇక్కడ బాబాని నమ్ముకున్నారా మీరు? ఎప్పటి నుంచో అండి, ఫస్ట్ నుంచి వస్తూనే ఉంటున్నాం మేము. ఇక్కడ మాది నీరుకొండ నుంచి కూడా వచ్చేవాళ్ళం. ఎవరైనా సరే ఇక్కడికి రాకుండా ఈయన దర్శించుకోకుండా ఎవరు ఉండరు. ఆయన అంత అద్భుతం, ఆయన అంత మీకు మీ లైఫ్లో ఎటువంటి నమ్మకం కలిగింది బాబా మీద? ఆయనకు వదిలేయటమే, మనదేమీ లేదు, ఆయనకు వదిలేయటమే మొత్తం. ఆయనే చూసుకుంటాడు అన్నీ. మనం ఎవరిని ఏం అనవసరం లేదు, ఎవరిని ఏం చేయవసరంలా, ఆయనకి దర్శించుకుంటే చాలు ఆయన్ని. ఓకే, పెదవడ్లమూడిలో మరి ఈ బాబాని దర్శించుకోవడం అంటే షిరిడి వెళ్ళలేని వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి దర్శించుకుంటారని ఒక ప్రగాఢ నమ్మకం ఉంది. సో మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము లోకలే, కానీ అంతకుముందు మేము 15 సంవత్సరాల క్రితం కూడా అసలు మొదలుపెట్టిన కాడి నుంచి మేము వస్తూనే ఉంటాం. ఆయన అద్భుతం అంతే. ఇక సో 18 సంవత్సరాలు అవుతుంది, ఇంత డెకరేట్ చేశారు, ఎలా అనిపిస్తుంది మీకు? ఇంకా ఈ సంవత్సరం ఇంకా చేయాలమ్మా, ఆయన ఇంకా చేయించుకుంటాడు, ఆయనకు తెలుసు. ఆయన అంత అద్భుతం. ఓకే, అనిపిస్తుంది బాబాని నమ్ముకోవడం, బాబా గుడికి రావడం? చాలా సంతోషం అమ్మా. ఓకే, నమ్ముకున్నారా బాబాని? 18 సంవత్సరాలు అవుతుంది కదా ఇక్కడికి వచ్చి. సో ఎలా అనిపిస్తుంది? ఇంత గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నారు, 18 సంవత్సరాలు అయింది. మరి మీరు నమ్ముకున్నారు, గుడికి వస్తున్నారు, రోజు వస్తుంటారా? రోజు రావు, అప్పుడప్పుడు వస్తాం. ఓకే, మరి రేపు జరగబోతుంది ఇంత గ్రాండ్గా, మరి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు? ఏముంది, చూస్తానికి వస్తాం కదా. మరి మీ కోరికలు అవి నెరవేరినాయా? బాబాని గట్టిగా నమ్ముకున్నారా? ఓకే, సూపర్. సో ప్రతి ఒక్కరికి కూడా బాబా అంటే ప్రగాఢ విశ్వాసం, ప్రగాఢ నమ్మకం. కోరిన కోరికలు తీరిస్తే, ఆయనని నమ్ముకుంటే ఎన్ని బాధలైనా తొలగిపోతాయని కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మనం చూస్తున్నాం కదా విజువల్స్లో కూడా అనేక మంది భక్తులు వస్తూనే ఉన్నారు, దర్శించుకుంటున్నారు. మనం లోపలికి వెళ్ళి చూద్దాం ఒకసారి, ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి ఏంటనేది కూడా లోపల ఒకసారి చూసి తెలుసుకుందాం. సో డెకరేషన్ అయితే అద్భుతంగా ఉంది. ఆయన చెప్పినట్టు ఎంతమంది వర్క్ చేసినా కానీ ఇక్కడ సరిపోదు అనిపిస్తుంది. సో చూస్తున్నారు కదా, ఇక్కడ వాళ్ళు భజన కానీ, బాబాకి భజన చేయడం, అలాగే డెకరేట్ చేయడం, ఇంకా ఫ్లవర్స్తో ఇంకా డెకరేట్ చేస్తూనే ఉన్నారు. రేపు మనకి బాబా 18వ వార్షికోత్సవం సందర్భంగా ఇక్కడ ఇంత గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నారు. సో చూద్దాం, చాలామంది భక్తజనం అయితే ఇక్కడికి వస్తున్నారు. సో మేడం, మీకు ఎలా అనిపిస్తుంది? బాగుంది. ప్రతిరోజు వస్తుంటారా? ప్రతిరోజు రామ్ గురువారం ఎప్పుడన్నా వస్తాము, ఇప్పుడు మాత్రం వస్తాం 18 సంవత్సరాలు. ఎలా అనిపిస్తుంది ఇంత డెకరేట్ చేయడం? 18వ వార్షికోత్సవం బాబాని ఇంత బాగా చూపిస్తున్నారు డెకరేట్ చేసి. సో మీకు ఎలా అనిపిస్తుంది? బాగుంది, బాగా ఆనందంగా ఉంది, బాగా చేస్తున్నారు, రావాలనిపిస్తుంది, వస్తున్నాం. బాబాని నమ్ముకున్నారా? మీకు కోరికలు నెరవేరినాయా? కోరికలు నెరవేరంటే మనం అనుకుంటాము, అవుతా ఉంటాయి. ఓకే, అంటే దక్షిణ షిరిడిగా పేరుగాంచారు. అక్కడ షిరిడిలో మనం వెళ్ళలేము కోరిన కోరికలు తీర్చుకోవడానికి, కానీ అక్కడ తీర్చుకోలేని కోరికలు కూడా ఇక్కడ తీర్చుకుంటారని చెప్తూ ఉంటారు. సో ఇది ఎంతవరకు నిజమేనా? నిజమే. పవర్ఫుల్ సాయిబాబా ఇక్కడ షిరిడి. మీకు ఎలా అనిపిస్తుంది? 18వ వార్షికోత్సవం జరుగుతుంది, ఇంత గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నారు, ఇంత బాగా డెకరేట్ చేశారు. సో ఎలా అనిపిస్తుంది మీకు?
మాకు వడ్లపూడికే బాగా మంచి పేరు ఉంది. మేము ముందు రోజే వస్తాం అన్నమాట ఇక్కడికి చూడటానికి. ఈ సంవత్సరం ఇంకా బాగా డెకరేషన్ అది బాగా చేశారు. స్వామివారు కూడా బాగున్నారు ఈ సంవత్సరం. పెద్ద పేరు చుట్టుపక్కల ఊళ్ళన్నీ పేరు షిరిడి. అంటే అన్నదానాలు కానీ లేదంటే చిన్నపిల్లలకి ఎగ్జిబిషన్ కానీ అన్నీ చేస్తూ ఉన్నారు. సో ఎలా అనిపిస్తుంది? బాగుంటుంది, చాలా బాగుంటుంది. జైంట్ బిల్లు అవన్నీ పెడతారు, పిల్లలు సంతోషంగా ఉంటారు. అందరూ సంవత్సరం వస్తుంటారా? ప్రతి సంవత్సరం మేము ఈ రోజు ముందు రోజే వస్తాం ఇక్కడికి చూడటానికి. మాది వడ్లపూడి సాయిబాబా గుడి అంటే బాగా పేరు అన్నమాట చుట్టుపక్కల ఊళ్ళన్నీ. సో ఇంకొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చిన్న పిల్లల్ని కూడా తీసుకొని వస్తున్నారు. సో ఎలా అనిపిస్తుంది బాబా దగ్గరికి రావడం? బాగానే ఉందమ్మా, బాగానే సంతోషంగా ఉంది. అంటే పిల్లల్ని కూడా తీసుకొని వస్తున్నారు. సో అంటే బాబాని గట్టిగా నమ్ముకున్నారా? నమ్మకం ఉంటేనే వచ్చేది గుడికి. నమ్ముకున్న కోరికలన్నీ నెరవేరుతున్నాయా? బాబా గారు అందరికి బాగా సాయం చేస్తారు, బాగానే నమ్మకం. ఓకే, మీది ఈ ఊరేనా? వడ్లపూడి. ఎలా అనిపిస్తుంది ఇంత డెకరేషన్ లో ఇంత గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు పెదవడ్లపూడిలో? సో గోశాల కూడా ఉంది ఇక్కడ. ఎలా అనిపిస్తుంది? బాగానే, ఏం చెప్పాలి, ఎలా అనిపిస్తుంది అంటే సంతోషంగానే ఉంది. పట్టణానంత ఆనందం బాబా గారిని దర్శనం చేసుకోవటం. దగ్గర దాకా బాబా పాదాల దగ్గర కూడా వెళ్ళి దండం పెట్టుకునే ఒక స్పెషల్ అన్నమాట ఇక్కడ. సో దగ్గర దాకా వెళ్తూ ఉంటారు. సో మీరు చాలా హ్యాపీగా ఉన్నారా? హ్యాపీగానే ఉన్నాం. అది షిరిడీలో చూసినట్టే ఉంటుందమ్మా అంటున్నాం. బాబాని దర్శనం చేసుకున్నావా? బాబా అండి చేసుకున్నాం. సో మీకు ఎలా అనిపిస్తుంది? పర్వాలేదు, బాగానే ఉంటుంది ఇక్కడికి వచ్చితే. ఈ రోజు వస్తుంటారా మీరు? ఇక్కడైనా లోకల్? వరకు వారం వచ్చేవాళ్ళం, ఇప్పుడు రాలేకపోతున్నాము. నిన్న ఇవాళ వస్తున్నాం. సో ఈ గుడి ఇంత డెవలప్మెంట్ అయ్యి 18 సంవత్సరాలు 18వ వార్షికోత్సవం జరుపుకుంటుంది. ఇంత గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది. మాకు సంతోషంగా ఉందండి. బాబా గారి బాగా దర్శనం చేసుకోవటం, బాగా రావటం సంతోషంగా ఉంటుంది. ఈ దేవుడి దయ వల్ల మేము అందరం చల్లగానే ఉన్నాము. అంతా బాగా జరుగుతుంది. ఇక్కడ జరిగినట్టు మేము కోరిక చూడలేదు, ఇక్కడే బాగా జరుగుతుంది. దేవుడి కోసం మేము వస్తూ ఉంటాము. బాగా జరుగుతూ ఉంది. దేవుడు మమ్మల్ని చల్లగా చూస్తున్నాడు. బాగా జరుగుతుంది, బాగా చేస్తున్నారు దేవుడి పూజలు. బాగుంటుందమ్మా. ఇక్కడ పిల్లలు కూడా ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఓకే, ఎలా అనిపిస్తుంది? బాబాని దర్శనం చేసుకున్నావా? ఏం దండం పెట్టుకున్నావు? ఈ రోజు వచ్చావా? నీ పేరేంటి? రాజేష్. ఓకే, ఏ క్లాస్ చదువుతున్నావు? 3rd క్లాస్. ఓకే, బాబా దగ్గరికి ఎందుకు వచ్చావు? చదువుకోవడానికి వచ్చావా? బాబాని దండం పెట్టుకున్నావు మరి? ఏమని పెట్టుకున్నావు? చదువుకోవాలి. బాగా చదువు రావాలని పెట్టుకున్నావా? రోజు వస్తూ ఉంటావా గుడికి? అప్పుడప్పుడు వచ్చేది. అప్పుడప్పుడు వస్తుంటావా? ఓకే, మరి బాబాని ఇంత బాగా డెకరేట్ చేశారు, టెంపుల్ ఇంత బాగా డెకరేట్ చేశారు కదా, నీకు ఎలా అనిపిస్తుంది? బాగున్నాను అనిపిస్తుంది. ఓకే, బాబా ఎలా ఉన్నాడు అంత డెకరేషన్ లో చూడంగానే నీకేమనిపిస్తుంది? డెకరేషన్ అదిరిపోయిందని చెప్పి డెకరేషన్ బాగానే ఉంది. బాగా చేశారా? ఎస్. అంతా బాగుందా? ఏర్పాట్లన్నీ బాగున్నాయా? బాగా చేశారా? ఓకే, ఇంకెక్కడైనా ఏమైనా చెయ్యాలా? అంటే ఎగ్జిబిషన్, పిల్లలకి ఎగ్జిబిషన్ కూడా పెట్టారు కదా, రేపు నుంచి ఎగ్జిబిషన్ ఉంది కదా, మరి వెళ్తావా ఎగ్జిబిషన్కి? ఓకే, సో పిల్లలు కూడా చాలా చక్కగా వచ్చి ఎంజాయ్ చేయడానికి డెకరేషన్, అలాగే అన్నదానము, అలాగే ఎగ్జిబిషన్ కూడా పెట్టడం జరిగింది. సో ఇంతమంది ఒకేసారి భక్తులు బాబాని దర్శనం చేసుకోవడానికి వస్తున్నారు. మనం స్వయంగా బాబా దగ్గరికి వెళ్తున్నాం. ఇప్పుడు బాబాని చూస్తున్నారు కదా, మన వెనకే ఉన్నారు. సో అంటే బాబాని డెకరేట్ చేస్తూ ఉన్నారు. ఇంకా డెకరేషన్ అవుతూనే ఉంది. సో రేపటికి 18వ వార్షికోత్సవం, రేపటికి 4వ తారీఖు అంటే ఫిబ్రవరి 4వ తారీఖుకి 18వ వార్షికోత్సవం అనేది జరుగుతుంది. సో డెకరేషన్స్ అన్ని కంప్లీట్ అయిపోతున్నాయి, త్వరగా చేసేస్తున్నారు. సో స్వయంగా బాబాని ముట్టుకొని బాధలు చెప్పుకొని తీర్చే బాబాగా ఇక్కడ ఈయన ప్రసిద్ధి చెందారు. సో భగవాన్ శ్రీ సత్య షిరిడి సాయిబాబా అంటే పెదవడ్లమూడిలో ఫేమస్ అన్నమాట. సో ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళే కాకుండా ఎక్కడెక్కడి నుంచో జనాలు బెంగళూరు నుండి, హైదరాబాద్ నుండి, అలాగే ఇంకా దూర ప్రాంతాల నుండి కూడా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకునేంత ఇదిగా ఈ బాబాని నమ్ముకుంటున్నారు. సో కోరిన కోరికలన్నీ తీర్చే బాబాగా ఈయన ప్రస్తుతం ఇక్కడ ఉన్నారు. సో చిన్నపిల్లలే కాదు, పెద్దోళ్ళే కాదు, అతి పెద్దోళ్ళు కూడా, అంటే నడవలేని వాళ్ళు కూడా వచ్చి బాబా దగ్గరకు వస్తే, బాబాని చూస్తే మాకు ఈ జన్మ ధన్యమైపోయింది అన్న వాళ్ళు కూడా ఇక్కడ వస్తున్నారు. మరి చూద్దాం, రేపటికి అంటే ఫిబ్రవరి 3వ తారీఖు ఇది జరగబోతుంది. సో ఫిబ్రవరి 3న
మరింత మందో ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని బాబాని మరింత గట్టిగా కోరుకొని వచ్చే సంవత్సరానికి ఇంకా ఎక్కువ మంది బాబాని నమ్ముకోవాలి, వచ్చే సంవత్సరం ఇంకా బాగా డెకరేట్ చేస్తారు, ఇంకా బాగా జరుగుతుంది అని కూడా వీళ్ళు ఆశిస్తున్నారు. సో చూద్దాం, మనం మినిట్ టు మినిట్ జై స్వరాజ్య టీవీ ద్వారా అప్డేట్స్ మీకు వస్తూనే ఉంటాయి. మనం కూడా ఇందులో పాల్గొన్నందుకు మన జన్మ కూడా ధన్యమైంది అనుకోవచ్చు. సో ఇది ఓవరాల్గా ఇక్కడ ఏర్పాట్లు పరిస్థితి. మీకు అన్నదానం గురించి కూడా అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. అలాగే ఇక్కడ సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించి నృత్య కళాకారులు వాళ్ళు ఇక్కడ చేసే నృత్యాలు అన్నీ కూడా మీకు అందిస్తూనే ఉంటాము. లైవ్లో రేపు మీరు చూడొచ్చు. అలాగే సో ఇది ఇక్కడ ప్రజెంట్ మనం చూసిన ఏర్పాట్లు. మినిట్ టు మినిట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జై స్వరాజ్య టీవీ. కెమెరామెన్ ఆనంద్తో నాగశ్రీ, పెద్దవడ్లమూడి నుండి.